ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణ్ణిని ఊరడించు మాటలు మార్చి 7. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఎవరైతే వివాహం చేసుకొనబోచున్నారో వారి వివాహ విషయమైన దేవుని పరిపూర్ణ చిత్తమును ఎరిగిన వారై ఉండవలెను. బాహ్యమునకు కనబడు దానిని బట్టి గాని, శరీర ఆకర్షణను బట్టి గాని, భూ సంబంధమైన ఆస్తి లేక లోక సంబంధమైన అర్హతలను బట్టి గాని నడిపించబడకూడదు. చాలామందికి వివాహ జీవితం గురించి చాలా తప్పు అభిప్రాయం గలదు. చాలామంది సంతోషము కొరకై అందము, ఐశ్వర్యము, విద్యపై ఆధారపడుదురు. అందువలననే వారు అంతమున నిరుత్సాహపడుదురు. వివాహము చేసుకొనదలిచిన వారు తగినంత సమయము ప్రార్థనలో కనిపెట్టవలెను. ఆయన తన చిత్తమును మనకు స్పష్టముగా తెలుపునట్లు ఆయనకు మనము సమయం ఇయ్యవలెను. అంతేకాక ఆయన పరిపూర్ణ చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయతను మనము కలిగి ఉండవలెను. దేవుని వాక్యము, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అని చెప్పుచున్నది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. దేవుని చిత్తమును తెలుసుకొని ఆ ప్రకారము మనము చేసిన ఎడల దేవుని దయను సహాయమును పొందగలము. పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడి నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని ప్రభువు చెప్పెను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. ఎవరైతే తిరిగి జన్మించిరో వారిలో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము నది వలె ప్రవహించును. ఎవరైతే తిరిగి జన్మించలేదో వారిలో జీవముండదు. అట్టివారు దేవుని చిత్తమును ఏమాత్రమును కనుగొనలేరు. అందుచేతనే వివాహం చేయక మునుపు జతపరచబడనై ఉన్న వారిని, మీరు రక్షింపబడితిరా, మీ పాపములు క్షమించబడినవా, మీరు నిత్య జీవ వరమును పొందితిరా అని ప్రశ్నించుదుము. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వ్యక్తిగతముగా ప్రార్థించి వారు జతపరచబడు విషయంలో దేవుని చిత్తమును స్పష్టముగా తెలుసుకొనవలెను. రేపు ఏమి జరుగునో ఎవరికీ తెలియదు. మన ఆరోగ్యము బాగుండకపోవచ్చును, మన పరిస్థితులు మారిపోవచ్చును, మనమెంతకాలం జీవించదమో మనకు తెలియదు. అందుచేతనే మన జీవితముల విషయమైన దేవుని పరిపూర్ణ చిత్తమును మనము తెలుసుకొనవలెను. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 10లో దావీదు ఇలాగున చెప్పుచున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఎవరైతే జతపరచబడిరో వారు యథార్థముగా నమ్మకముగా దేవుని చిత్త ప్రకారము ఈ వ్యక్తి నా ప్రభువు చేత నా కొరకు ఏర్పరచబడెను అని చెప్పగలిగి ఉండవలెను. వారు బంగారము, వెండి, ఉద్యోగము, వస్త్రముల గురించి ఆలోచించకముందు వారు దేవుని చిత్తమును ఎరిగిన వారై ఉండవలెను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.